కెఎస్ రామారావు గారి చేతిలో రాజశేఖరు సీత డేట్స్ ఉన్నాయి. అంతకుముందు రవిరాజ పినిశెట్టి సక్సెస్లో రాజశేఖర్తో రవిరాజ పినిశెట్టి మలయాళం సినిమాలు తెలుగులో తీసి సక్సెస్. అదేదో సీతతో కెఎస్ రామారావు సినిమా తీశారు, ముచ్చిమంత ముద్దు. వాళ్ళిద్దరు కాంబినేషన్లో రవిరాజ పినిశెట్టి డైరెక్టర్గా ఆయన ప్లాన్ చేసేసారు. అంతా బాగానే ఉంది, ట్రీట్మెంట్ ఇంక షూటింగ్ వెళ్ళారు 2 వారాల్లో. రవిరాజ పినిశెట్టి చిరంజీవి గారు హిందీ సినిమా ప్రతిబంధు వచ్చింది. కెఎస్ రామారావు గారి అన్ని చేతులు పట్టుకొని అడిగి ఈయన ఏమంటాడు, చిరంజీవి గారికి కెఎస్ రామారావు గారు క్రియేటివ్ కమర్షియల్స్ కదా పెద్ద అని, మరి ఆయన హిందీ సినిమా వస్తే ఈయన వెళ్తానంటే నేను కాదనంటే కెఎస్ రామారావు నువ్వు వెళ్ళిపోమన్నారు. ఆ డేట్స్ ఉన్నాయి. అప్పుడు ఆయన నా దగ్గరకు వచ్చి, రఘు మీరు ఏదో కమర్షియల్ సినిమా ఇలా అన్నారు, క్రైమ్ సినిమా చేయాలన్నారు కదా, ఇదిగోండి రాజశేఖర్ డేట్స్, సీత డేట్స్ మీరు చేయండి చెప్పి నా చేతిలో పెట్టారు. అదే ఆర్తనాదం సినిమా. ఆర్తనాదం ఊటీలో షూటింగ్ మేము వచ్చాం అప్పుడు, నాకు గుర్తుంది. ఆర్తనాదం. ఎస్. అలాగా ఆర్తనాదము ఇంత గొప్పగా చేయలేకపోయాను. కళ్ళుల్లో మొత్తం నేను విశ్రూపం రీసెర్చ్ అది ఇది, కళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి, వాడు ఇక్కడ ఇలా ఉండకూడదు, అక్కడ ఎలా ఉండకూడదు, ఇక్కడ ఇలా ఉండాలి అని వాళ్ళు రిహార్సల్ చేయించి ఆర్టిస్ట్ని సెలెక్ట్ చేసి 12 రోజులు రిహార్సల్ చేయించా వైజాగ్లో, ఎండలో పెట్టి కూర్చోబెట్టి ఏవో చేసాం. అందరూ అలా చేసి ఒక వ్రతంలాగా చేసి అది బయటకు వచ్చింది. మరి ఈ సినిమాకి ఏమైంది, నేను చేయాలంటే ఆయన ఏం చేశారు, కెఎస్ రామారావు గారు రవిరాజ పినిశెట్టి కో డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ వాళ్ళందరూ నాకు అటాచ్ చేశారు. నా ఆలోచనలు వేరు, వాళ్ళు ఆల్రెడీ రెడీగా ఏదో ఉన్నారు. అది ఆర్తనాదం. అది అనుకున్నంతగా వెళ్ళాల. 4 వారాలు అంటే 5 వారాలు తీశారు. అప్పటికి 5వ వారం 4-5 వారాలు అంటే పెద్ద సక్సెస్ కాదు. 50 days 100 days. అప్పుడు అంతా 50 days 75 days. ఇప్పుడు 3వ వారం అంటే పెద్ద హిట్. అమ్మో. సో అక్కడ కొంచెం దెబ్బతిన్నాను. ఆర్తనాదంకి షూటింగ్కి వెళ్ళినప్పుడు ఊటీలో నేను షూటింగ్ మొదలుపెట్టినప్పుడు వేరే 4 ప్రొడ్యూసర్లు నాకు అడ్వాన్స్లు ఇచ్చారు. ఆర్తనాదం కొంచెం ఫ్లాప్ రేంజ్కి వెళ్ళింది. ఈ 4 నాతో ప్రపోజల్ మానేసి నెమ్మదిగా అప్పుడప్పుడు కలిసి, రఘు మరి మనం సినిమా చేయలేదు కదా, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చాను, కొంతమందికి ఏమో ఏదో వర్క్ చేసి ఇచ్చేసాను. అలాగే కొంచెం సఫర్ అయ్యా. కాకపోతే కెమెరా అంటూ ఒక బలమైన అస్త్రం నా దగ్గర ఉంది కాబట్టి అమ్ములపతిలో, దాంతో మళ్ళీ మోహన్ బాబు గారు పిలిచారు. డిటెక్టివ్ నారద చేశాం కదా, వంశీ గారితో చేశాం. దాని నుంచి తర్వాత ఆ 5 సినిమాలు, అది కాకుండా 5 సినిమాలు మోహన్ బాబు గారు నా చేత చేయించడం, బయట అటు ఇటు వచ్చి అలాగ మళ్ళీ ట్రాక్లు పట్టేసి కెమెరామెన్. డైరెక్టర్గా అప్పటికిప్పటికి విసుగు చెందిన విక్రమార్కుల్లా ట్రై చేస్తున్నాను కానీ ముడిపడట్లా. ఆర్తనాదం తర్వాత మరి చేయలేదు కదా మీరు? డైరెక్షన్ చేయలేదు. ఆర్తనాదం ఎప్పుడు? ఆర్తనాదం 35 ఏళ్ళు అయిపోతున్నది. అది 89. అదేనండి 35 ఏళ్ళు. 88 ఏమో కళ్ళు రిలీజ్ అయింది, 89 అది. అవునండి. మేమంతా ఊటీ వచ్చాం అప్పుడు షూటింగ్ కవరేజ్, బృందావన్ హోటల్ మొత్తం అక్కడే. అవును, నాకు గుర్తుంది. అలాగే అందరూ ఉన్నారు. బ్రహ్మానందం గారు, విజయశాంతి గారు అత్తగా మేనత్త పిన్ను, విజయలలిత గారు, అవును అందరూ ఉన్నారు అందులో. అవును, చాలా మంచి కాస్టింగ్ అండి. ప్రసాద్ బాబు. తర్వాత మిమ్మల్ని ఒక ప్రత్యేకమైన విషయం అడగాలి సార్, సితారకు సంబంధించి. సితార డబుల్ పాజిటివ్ చూసినప్పుడు అన్ని సైలెంట్ షాట్లు తీసినవి చూసి ఏడిది నాగేశ్వరరావు వాళ్ళు బాగా డిసప్పాయింట్ అయిపోయారంటగా వంశీ గారి పుస్తకంలోనే రాశారు. మీకు గుర్తుందా ఎపిసోడ్? నా సమక్షంలో జరగలేదు, అవన్నీ నాకు ఇన్ఫర్మేషన్ ఉండేవి అంతే. ఓకే. అయితే ఇళయరాజా వచ్చి మళ్ళీ మెచ్చుకుని చాలా బాగా తీసావు, మ్యూజిక్ మాత్రం ఫర్ షూర్ ఇది చేస్తున్నప్పుడు రషెస్ చూస్తాం కదా, చూస్తున్నప్పుడు మాత్రం అందరూ నన్ను శభాష్ అనేవాడు. నా కెమెరా వర్క్, నా కంపోజిషన్స్, ఆ కలర్స్ గీలర్స్, నేను సెలెక్ట్ చేసుకున్న లొకేళ్ళు. నేను ఒక మాట అడుగుతాను, ఇందాక నుంచి నేను ఒక లైన్ వింటున్నాను మీ దగ్గర, నేను 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 అని. వంశీ గారు జనరల్గా ఒక డిఫరెంట్ ఫ్రేమింగు, ఒక డిఫరెంట్ వ్యూ పాయింట్ స్క్రీన్ మీదకి తీసుకొచ్చిన వాళ్ళు వంశీ గారిని చెప్పుకోవాలి. మీ కాంట్రిబ్యూషన్ అంతా, ఆయన కాంట్రిబ్యూషన్ అంతా, అసలు మీ ఇద్దరు ఎట్లాగ సింక్ అయ్యారు? ఆయన ఆలోచన, మీ ఆలోచన, వంశీ గారిని మీరు మాడిఫై చేశారా లేదా మీ వర్క్ ఆయన వాడుకున్నాడు? ఇప్పుడు వెరీ ఫ్రాంక్గా ఓపెన్గా చెప్తాను, వంశీ అనేవాడు నా జీవితంలో రాకుండా ఉంటే నేను ఇంతటి మంచి టెక్నీషియన్ అయ్యేవాడిని కాదు. ఎస్, అప్పటికిప్పుడు ఒకే స్టేట్మెంట్. గ్రేట్ స్టేట్మెంట్ సార్. డైరెక్టరు క్రియేటర్ అయితే, డైరెక్టరు భావుకుడైతే, మాట తెలుగు మాట భావుకుడైతే కెమెరామెన్ కృషి ఫలిస్తుంది. అది నాకు ఫలించింది. బికాస్ వంశీ ఈజ్ క్రియేటర్, అందులో సమస్య లేదు. నేను చాలామంది దగ్గర అప్పుడప్పుడు అంటాను, వంశీ ప్లానెట్ ఎర్త్ వాడు కాదు, అంగారగ్రహానికి వచ్చిన
అంటుంటా. అతను ధోరణి ఎలా ఉంటుందంటే ఒకటే అంటాడు, అందరిలాగా ఎందుకు ఉండాలి మనం, అందరిలాగా ఎందుకు ఉండాలి, మరి ఎందుకు వెళ్తున్నాం మన ఇద్దరం ఫిలిం ఫెస్టివల్స్కి, ఎంతసేపు తెలుగు సినిమా, ఇండియన్ సినిమా, ఎక్కడైనా అక్కడైనా, పాత చింతకాయ పచ్చడైనా, ప్రపంచం ఎలా చూస్తుంది సినిమాని, ఎలా టెక్నాలజీ డెవలప్ అవుతుంది, ఎలాంటి కంపోజిషన్స్, ఎలాంటి లైటింగ్, ఎలాంటి ఎడిటింగ్, ఎలాంటి సౌండ్, అలా చూసాం కదా మనం అన్నీ కలిసి. మనకి ఎడ్యుకేషన్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ అట్లా వెళ్ళాం కదా. ఎందుకు షూటింగ్లు పక్కన పెట్టి మేము దీనికి వెళ్ళిపోయేవాళ్ళం ఫిలిం ఫెస్టివల్స్కి, ఢిల్లీ అయితే ఢిల్లీ, కలకడ, అలాగా. మరి ఆటోమేటిక్గా డెవలప్ అవుతుందిగా మైండ్. కరెక్ట్. దాంట్లోంచి ఆహా అనిపించేవన్నీ మేము వంశీ చేసేవాడు. వంశీ తాట చెప్పాలి కానీ అలిగిపోతాను నేను. బేసికల్గా తాట అదనే ఇస్తాడు, దాన్ని సెలవుల పాలు అడిచేసి మెరుపు దిద్దు అడిచేసి ఇడిచేసి ఇది ఇచ్చేది నేను. అలా మ్యూచువల్. అయితే ఒకటి మాత్రం ఫర్ షూర్, ఫస్ట్ క్రియేటర్ అనేవాడు ఒకటి ఉంటే దాన్ని ఏమైనా మెడుకులు దిద్దేవాడు కెమెరామెన్, టెక్నీషియన్. విజన్ డైరెక్టర్కి ఉండాలి అందుకని చాలాసార్లు చెప్తాను, అందరూ డైరెక్టర్లకి ఫోటోగ్రఫిక్ అయ్యి ఉండదు, కొంతమందికే ఉంటుంది. అందులో వంశీ గురువు గారు అన్న భారతీరాజ లాంటి వాళ్ళు. ఫోటోగ్రఫిక్ విజన్ కూడా ఉండదు డైరెక్షన్తో పాటు. వాళ్ళ సినిమాలు విజువల్స్ బాగుంటాయి. ఇప్పుడు మా మణిరత్నం గారు పిసి శ్రీరామ్ గారికి అంత ఫేమ్ రావడానికి కారణం మణిరత్నం గారితో జత కలపడం, అంతేగా. అంతే. వంశీ నేను అయితే ఎప్పుడు మౌలితో చేసిన పిసి శ్రీరాము తర్వాత మళ్ళీ అప్పుడు చేసిన సినిమాలు ఆ టెక్నాలజీ అంత క్వాలిటీ ఏమి ఉండవు, అంతే కదా. తర్వాత మరి పిసి శ్రీరామ్ అంటే నెంబర్ 1 అయిపోయి ఇండియాలో ఓన్లీ బికాస్ ఆఫ్ మణిరత్నం. సో ఇలాగా కలిశానండి. మా ఇద్దరికి మనస్తత్వాలు వేరు. నేను కొంచెం బుద్ధిస్ట్ టైప్ ఆఫ్ ఇది అనమాట, సాఫ్ట్గా ఉంటాను జనరల్గా, ఇంట్రావర్ట్, ఏవో తమాషాలు. బట్ అతను తను అనుకున్నది ఏదో రూపంలో సాధిస్తాడు. ఊహలోకంలో ఉంటాడు. ఊహలోకమే, మామూలు కూడా కాదు, ఊహలోకంలో ఉంటాడు. ఆ ఊహ నిజం చేసేంత కృషి కూడా చేస్తాడు. దానికి నాలంటోడు ఉన్నాం అనుకోండి, నన్ను నమ్మి నా చేతులు పెట్టండి, బ్రహ్మాండం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.